హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం చికెన్ గార్లిక్ రోస్ట్, చికెన్ వెల్లుల్లి కారం వేపుడు మంచి స్పైసీగా భలే రుచిగా ఉంటుంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్రై రెసిపీ చాలా ఇష్టంగా తింటారు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకొని కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. నిమ్మరసం ఉప్పు వేసి కడగడం వల్ల చాలా వరకు స్మెల్ అనేది తగ్గుతుంది. చికెన్ పీసెస్ మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియంగా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు చేత్తో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చికెన్ గార్లిక్ రోస్ట్ కి చికెన్ బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఈ లోపు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 4 యాలకులు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోండి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి ఇలా రెమ్మలు తీసుకొని వేసుకోండి. చిన్నవైతే 2 వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మరోసారి మిక్సీ పట్టించుకోవాలి. వీటన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4-5 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీలకి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత అందులో 3 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను తీసుకున్న అరకిలో చికెన్కి 2 లేదా 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఒకవేళ మీరు కేజీ చికెన్ తీసుకుంటే కనుక 4-5 ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి కదండి, ఆ నీళ్లు ఊరి ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. అలానే మనం చేసుకున్న వెల్లుల్లి కారం మీరు ఒకవేళ అరకిలో కన్నా ఎక్కువ చికెన్ తీసుకుంటే కనుక మనం వేసిన మసాలాలన్నీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా నూనె సైడ్స్కి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు అడుగు అంటక ముందే ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేసేసుకోండి. 1 గ్లాస్ అయితే సరిపోతాయి. ఆల్రెడీ చికెన్ సగానికి పైగానే ఉడికిపోయి ఉంటుంది చికెన్లో ఉన్న నీరుతోటి. మిగతా సగం మనం ఇప్పుడు వేసిన నీళ్ళతో ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం వేసిన నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉడకకపోతే కనుక కొంచెం నీళ్ళు వేసి ఉడికించండి. ఇక్కడైతే చికెన్ ఉడికిపోయింది. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాతనే ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారాన్ని మొత్తాన్ని వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ మసాలాలంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం మంట పైన 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించండి మూత పెట్టుకొని. మనం వేసిన వెల్లుల్లి కారం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం సేపు మూత పెట్టి మగ్గిస్తే ఆ పచ్చివాసన పోయి చికెన్ పీసెస్ కూడా బాగా పడతాయి, బాగా ఫ్రై అవుతుంది మసాలా కూడా. ఈ విధంగా చక్కగా పొడి పొడిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ చికెన్ పీసెస్కి పట్టి తినేటప్పుడు స్మెల్ బాగుంటుందండి. కరివేపాకు వేసి కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించండి. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చికెన్ గార్లిక్ రోస్ట్ రెడీ. ఈ చికెన్ ఫ్రై ఘాటుగా చాలా బాగుంటుందండి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ చికెన్ వెల్లుల్లి కారం మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.